మన వరకు బడి అంటే ఓ తరగతి గది, అందులో ఒక టీచరు, నల్లబొడ్డు, బెంచీలు అంతే. ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో నల్లబొడ్డులను ప్రొజెక్టర్లు ఆక్రమించేశాయి. అయితే ఎప్పుడైనా టీచర్లే లేని క్లాస్ రూమ్ను మీరు ఊహించారా? ఆ కాలం కూడా వచ్చేసింది. యూకేలోని ఓ విద్యా సంస్థలో టీచర్లు లేకుండా కృత్రిమ మేధనే పాఠాలు చెబుతోంది. ఇక్కడ కనిపిస్తున్న పాఠశాల పేరు డేవిడ్ గేమ్ కాలేజీ. యునైటెడ్ కింగ్డమ్లో కృత్రిమ మేధ సాంకేతికతతో పాఠ్యాంశాలను బోధిస్తున్న మొట్టమొదటి పాఠశాల ఇది. ఇక్కడ టీచర్లు లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే విద్యార్థుల ప్రతిభ పాఠవాలను గుర్తించి అందుకు అనుగుణంగా సబ్జెక్టులను బోధిస్తుంది. తరగతిలో కనిపిస్తున్న 20 మంది విద్యార్థులు యూకేలో 16 ఏళ్లు వచ్చాక అందరూ రాయాల్సిన జీసీఎస్ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలోని అందరు విద్యార్థులకు ఒకే విధంగా పాఠాలు చెబుతారు. ఒక్కొక్కరికి విడివిడిగా బోధించాలంటే ప్రత్యేక శ్రద్ధ, అదనపు సమయం అవసరం. అలాంటి సందర్భాల్లో ఏఐతో బోధించడం సులభమవుతుందని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఒక్కో విద్యార్థి ప్రతిభ ఎంత, బలాలు బలహీనతలు ఏంటి, ఏ సబ్జెక్టులో చురుగ్గా ఉన్నారు, ఎవరిని ఏ ప్రశ్నలు అడగాలో ఏఐ దానికదే నిర్దేశించుకుని పాఠాలు బోధిస్తోందని ప్రిన్సిపల్ తెలిపారు. సైన్స్, గణితం, ఆంగ్లం, కంప్యూటర్ సైన్స్, జియోగ్రఫీ సబ్జెక్టులను ఏఐ ద్వారా బోధిస్తున్నట్లు చెప్పారు. ఏఐ బోధనలతో తాము మెరుగ్గా తయారైనట్లు విద్యార్థులు వివరించారు. ఇక్కడి విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులకు బదులుగా లెర్నింగ్ కోచ్లు ఉంటారు. ఏఐ సరిగా చెప్పలేని ప్రవర్తనకు సంబంధించిన అంశాలపైన పబ్లిక్ స్పీకింగ్, డిబేట్ వంటి వాటిని వారు బోధిస్తారు. మనుషులు లేకుండా కేవలం కృత్రిమ మేధతో పాఠాలు బోధించడం వల్ల విద్యార్థులు దీర్ఘకాలంలో చాలా నష్టపోతారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఇతర విద్యార్థులతో కలివిడిగా ఉండలేరని, బహిరంగంగా సరిగా మాట్లాడలేరని యూకే ప్రభుత్వ విద్యా వ్యవహారాల సలహాదారు క్రిస్ మెక్ గవర్న్ చెప్పారు. టీచర్లను దూరం చేసి కంప్యూటర్ స్క్రీన్లు, మెషిన్స్ కి పరిమితం చేయడం వల్ల విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు, సమస్యలు వస్తాయని తెలిపారు. ఏఐని వినియోగించుకునేందుకు విద్యా విధానంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇటీవల యూకే ప్రభుత్వం కూడా టీచర్లకు కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. క్లాసులు, కరిక్యులం, పాఠ్య ప్రణాళికలు చేసేందుకు ఏఐ వినియోగంలో టీచర్లకు శిక్షణ ఇస్తామని పేర్కొంది.